ఈ వీడియోలో శివుడి కుటుంబం గురించి తెలుసుకుందాం. పరమశివుడు ఎంత విరక్తి స్వరూపుడో, అంత ప్రేమ, కరుణ, కుటుంబ విలువల ప్రతీక కూడా. అందుకే శివుడి కుటుంబం భక్తులకు ఎంతో ఆప్యాయంగా, ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది. శివుడి మొదటి భార్య సతీదేవి. ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె. శివుడిని అపారంగా ప్రేమించిన సతి తన తండ్రి దక్షుడు శివుడిని అవమానించాడని భరించలేక యజ్ఞాగ్నిలో తన ప్రాణాలను అర్పించింది. ఆ దివ్య సంఘటన తర్వాత ఆమె హిమవంతుడు మేనకాదేవి ఇంట పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది. పార్వతీదేవి ఘోర తపస్సు చేసి శివుడిని తిరిగి భర్తగా పొందింది. అలా శివపార్వతుల కలయిక భక్తికి, ఓర్పుకి, పవిత్ర ప్రేమకు శాశ్వత చిహ్నమైంది. ఈ దివ్య దంపతులకు ఇద్దరు మహిమాన్విత కుమారులు. మొదటివారు విఘ్నాలను తొలగించే వినాయకుడు శ్రీ గణేశుడు. రెండవ వారు దేవసేనాధిపతి, వీరత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి. ఈయననే కార్తికేయుడని కూడా పిలుస్తారు. శివుడి ముందు నిశ్శబ్దంగా ఉండే నంది ఈ దివ్య కుటుంబానికి నిత్య సాక్షి. వారి నివాసం పవిత్రమైన కైలాస పర్వతం. అందుకే శివకుటుంబం అంటే భక్తులకు కేవలం దేవతల సమూహం కాదు, ప్రేమ, ధర్మం, భక్తి, శక్తి, జ్ఞానం కలిసి నిలిచిన ఒక దివ్య జీవన రూపం. ఇప్పుడు శివుడి ముఖ్య లీలల గురించి తెలుసుకుందాం. పరమశివుడు మహిమను ప్రపంచానికి తెలియజేసిన కొన్ని అద్భుతమైన లీలను చూద్దాం. ఈ లీలలు కేవలం కథలు కాదు, ప్రతి ఒక్కటి ఒక ఆధ్యాత్మిక సందేశం. మొదటిది, హాలాహల విషం మింగిన నీలకంఠుడు. సముద్ర మదన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం మదనం చేస్తుండగా మొదట బయటకు వచ్చింది అమృతం కాదు, ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చేసే భయంకరమైన హాలాహల విషం. ఆ విషం వేడి వల్ల లోకాలు కంపించాయి, దేవతలు భయపడ్డారు, ప్రాణులు విలవిల్లాడ్డాయి. అప్పుడు ప్రపంచాన్ని కాపాడటానికి ముందుకు వచ్చినవాడు పరమశివుడు. తన కోసం కాదు, లోకాల రక్షణ కోసం. ఆ విషయాన్ని తనే మింగాడు, కానీ దాని కడుపులోకి దిగనీయకుండా తన కంఠంలోనే నిలిపాడు. అందుకే ఆయన కంఠం నీలంగా మారింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఈ లీల మనకు చెబుతుంది, నిజమైన మహత్తు అంటే ఇతరుల ప్రాణాల కోసం తన బాధను భరించడం. రెండవది, గంగను జటల్లో ధరించిన గంగాధరుడు. భగీరథుడు తన పితృదేవతల విమోచనం కోసం గంగమ్మను భూమికి తేవాలని ఘోర తపస్సు చేశాడు. గంగాదేవి భూమికి రావడానికి సిద్ధమైంది, కానీ ఆమె ఉగ్ర ప్రవాహాన్ని భూమి తట్టుకోలేక నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు శివుడు తన జటాజూటాన్ని విప్పి గంగమ్మను తన తలపై ఆహ్వానించాడు. ఆమె ఉగ్ర రూపాన్ని తన జటాల్లో బంధించి శాంతంగా పవిత్రమైన భూమిపై ప్రవహింపచేశాడు. అందుకే ఆయన గంగాధరుడు. ఈ లీల చెబుతుంది, అతి శక్తిని శాంతంగా మలచగలిగేది జ్ఞానం మాత్రమే. మూడవది, కామదేవుని దహనం. పార్వతీదేవి తపస్సు చేస్తున్న కాలంలో శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. దేవతలు శివుడి ధ్యానాన్ని భంగం చేసి ఆయనను గృహస్థాశ్రమంలోకి తీసుకురావాలని భావించారు. అందుకోసం కామదేవుడిని పంపారు. కామదేవుడు తన పుష్పబాణాన్ని సంధించిన క్షణంలో శివుడు మూడో కన్ను తెరుచుకుంది. ఆ జ్ఞానాగ్నిలో కామదేవుడు దగ్ధమయ్యాడు. ఇది కోపం కథ కాదు, ఇది ఇంద్రియ నియంత్రణ కథ. మనసును జయించిన వాడే నిజమైన యోగి అని శివుడు చూపించాడు. నాలుగవది, త్రిపురాసుర సంహారం. త్రిపురాసురులు 3 నగరాల్లో ఉండి లోకాలకు, దేవతలకు భయంకరమైన కష్టాలు కలిగించారు. వారిని సంహరించడం అసాధ్యమైంది. అప్పుడు దేవతల ప్రార్థనతో పరమశివుడు యుద్ధరంగంలోకి దిగాడు. ఒకే ఒక్క బాణంతో 3 పురాలను ఛేదించి త్రిపురాసురులను సంహరించాడు. అందుకే ఆయన త్రిపురాంతకుడు. ఈ లీల చెబుతుంది, అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం ఒక క్షణంలో దాన్ని జయించగలదు. శివుడి ప్రతిలీల ఒక మహా ఉపదేశం. నీలకంఠుడు త్యాగం నేర్పుతాడు, గంగాధరుడు నియంత్రణ నేర్పుతాడు, మూడో కన్ను జ్ఞానం నేర్పుతుంది, త్రిపురాంతకుడు ధర్మ విజయం చూపిస్తాడు. అందుకే శివుడి కథలు వినడం కాదు, అవి జీవితం కోసం నేర్చుకోవాల్సిన సత్యాలు. నెక్స్ట్ వీడియోలో శివుడు ఎందుకు భక్తులకు అంత దగ్గర అనేది తెలుసుకుందాం.